ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మాకు దయచేశారు. మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు. మాకు మంచి నిద్రను, కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. నాయనా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలములో, మరొక నూతన దినములో, ఈ సూర్యోదయమును మేము సజీవముగా చూచుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి అయా, మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము. నాయన తండ్రి, ఈరోజు మీ చిత్తానికి లోబడి మీ వాక్యానుసారముగా జీవిస్తూ అయా, మీ నామాన్ని గణపరిచే వారిగా మా అందరిని నిలబెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో మీ యొక్క లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ రోజున మేము ఈ లోకంలో కొద్ది మాత్రపు మాటలే మాట్లాడి నాయనా, మా యొక్క దోషము నుంచి మేము తప్పించుకొనుటకు కృప చూపించండి. ఇష్టానుసారముగా మాట్లాడకుండా, మరీ ఎక్కువగా సంభాషించకుండా, జ్ఞానము కలిగి అయా కొంచెము మాత్రమే మాట్లాడుతూ మా పెదవులను మూసుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇబ్బందుల్లో, సమస్యల్లో పడకుండా జీవించే సహాయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయనా, ఈ ప్రార్థనలో ఉదయాన్నే ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్త కలిగి మాట్లాడడానికి కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్. ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితం పడిపోకుండా కాపాడండి తండ్రి. ఆత్మీయంగా మేము ఎదిగే వారిలాగానే ఉండుటకు కృప చూపించండి. పాపం వైపుకు తిరగకుండా, అజ్ఞానం వైపుకు మరలకుండా, లోక సంబంధమైనటువంటి ఆకర్షణల్లో చిక్కుబడకుండా, అపవాది యొక్క తంత్రములలో మేము పాలిపొందులు పొందకుండా సహాయము దయచేయండి. లేఖన జ్ఞానము మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దీవించండి. అయా, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, రకరకాలైన పనుల చేత ఈరోజు మేమందరము కూడా ముందుకు సాగబోతూ ఉండగా ప్రతి ఒక్కరికి 100 ప్రతిఫలమును దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయనా, ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. క్షేమముగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రమాదము లేకుండా, ఏ అపాయము వారికి కలగకుండా మరలా సురక్షితముగా వారి వారి గృహాలకు, గమ్యస్థానాలకు చేరుకునే సహాయము దయచేయండి నాయన. ఆగిపోయిన పనులు మరలా నూతన పరచబడే కృప చూపించండి. ఈరోజు ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటూ ఉన్నారో, క్రొత్త పనులు ప్రారంభిస్తూ ఉన్నారో అందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువ. ఆకలి బాధలు ఎవరికి లేకుండా, అనారోగ్య సమస్యలు ఎవరికి ఈరోజు రాకుండా, ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులను ఈరోజు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి సంతోషమును, సంతృప్తిని, ఆర్థికంగా అభివృద్ధిని, మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. రిపోర్ట్స్ విషయంలో, డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్, చెకప్స్ విషయాల్లో కూడా మీ సహాయము దయచేయండి. అనుకూలమైన రిపోర్ట్స్ను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతూ ఉన్నారు. ఆయా బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. వివేచనతో నింపండి. తెలివితేటలు, చదివినవి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరే అనుగ్రహించండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్న వృద్ధులు, చిన్నవారు, యవన బిడ్డలు,
అయ్యా వారందరికీ కూడా ఈ రోజంతా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. మా సమయాన్ని మేము దుర్వినియోగపరచకుండా, ఎటువంటి గొడవలు ఎవరితో లేకుండా సమాధానముగా, ప్రశాంతముగా, నెమ్మదిగా జీవించే కృప చూపించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనను మీ యొక్క నామాన్ని ప్రకటించే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.